నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరడం జరిగింది. బీజేపీలో కండువా కప్పుకున్న తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ గురించి కావచ్చు, కేటీఆర్ గురించి కావచ్చు, ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మంజులా రాణి గారు ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే అక్క, ప్రధానంగా గువ్వల బాలరాజు మీ పార్టీలో ఉన్నంత వరకు నాకు తెలిసి ఎక్కడ మాట్లాడింది లేదు. నిన్న బీజేపీ కండువా కప్పుకోగానే కేసీఆర్ గురించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయనకి మేము బిచ్చం వేస్తేనే ఆయన గెలిచిండని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారు? ఇంకొకటి చెప్పేది ఏంటంటే, బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు పదవులు పొందినోళ్ళు అంటే ఉద్యమకారులు, నికాసైన తెలంగాణ బిడ్డలు ఈరోజు ఈ గువ్వల బాలరాజు అనేటోళ్ళు ఇంకెంతో మంది వస్తుంటారు పోతుంటారు. వీళ్ళు ఏంటంటే అవకాశవాదులు. 10 సంవత్సరాలు మా పార్టీలో ఉండి మా బాపు కేసీఆర్ కు ఎట్లా అంటే బాపు అని ఆయన ఎంత బయటికైతే కనిపిస్తాడో అంత మనసు విన్నా బాపు కేసీఆర్కి. వీడు ఏంది, వాని మొహం ఏంది, వాడేంది, వానికి ఏందో ఇప్పుడు ఈ రోజు అలా పోయిండని చెప్పేసి మేము వ్యాఖ్యానిస్తలేము. వాడు ఎక్కడ కనిపించిండు, వాడు ఏం చేసిండు అంటారు కదా. తెలంగాణ కోసం కూడా చేయాలి కదా. ఏదో కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కదా అని చెప్పేసి ఆ హక్కున చేర్చుకొని వాళ్ళు చేసినా చెయ్యకున్నా కడుపున పెట్టుకొని 2 సార్లు ఇచ్చిండు ఆయనకు అవకాశం. 2 సార్లు గెలిచి బాగా బలిచి ఈరోజు కొత్త దాంట్లో పోయి ఈరోజు కన్న తల్లిని రొమ్ము గుద్ది అక్కడ పోయినోడు కూడా రేపు దాన్ని కూడా గుద్ది ఇంకో దగ్గర పోతాడు. అదేంటంటే వాడు నమ్మక ద్రోహం. అంటే వీళ్ళు నమ్మద్దు, అసలు వీళ్ళు బ్రోకర్స్, వీళ్ళు లీడర్స్ కాదు. లీడర్ అంటే ఒక నాయకుడు అంటే ప్రజలను కన్న తల్లిలాగా చూసుకునేది పార్టీని. పార్టీ అంటేనే కన్న తల్లి. ఇంక ఇది ఒకటి ఏంటంటే, ఒక మన తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఏదో అందరూ మా అన్ని రాష్ట్రాల లాగా కాదు కదా. 60 సంవత్సరాలలో ఎంతో మంది అంటారు కదా, మా తెలంగాణ బిడ్డలు ఎంతో మంది, ఎన్నో గాథలు ఉన్నాయి, ఎంతో మంది తల్లులు, ఈ రోజు కేసీఆరే ఫస్ట్ అని మేము చెప్తలేం. మా అమ్మ కూడా తొలి దశ ఉద్యమకారులు 1965లో అమ్మవాళ్ళు. అంటే అప్పుడు చిన్నపిల్ల, వీళ్ళకి అందరికి తెలియదు, కొత్తగా వచ్చిండ్రు. బాపు కేసీఆర్ కూడా ఏంటంటే అందరు నా బిడ్డలే అన్నట్టు ఇట్లాంటి ద్రోహులను తీసుకున్నట్టే ఈ రోజు పార్టీ నష్టపోయింది. మాది ఈ రోజు పార్టీ నష్టపోయింది. ఇట్లాంటి మూర్ఖులు ఇంకెంత మంది ఉన్నా మాకు దరిద్రం పోయింది. బాపుకే కొత్త బిచ్చపోడు పొద్దెడు గారు అన్నట్టు ఈ రోజు కొత్త పార్టీలో పోయి ఒక గత తెలంగాణ తెచ్చిన యోధుడు కేటీఆర్ అన్న నా బచ్చగాడు అన్నాడు, అది ఇది అన్నాడు మాట్లాడుతున్నావు. బచ్చగాను అయితే ఇన్నేళ్ళు ఎందుకు వాడున్నావురా మా దాంట్లో? ఒకవేళ నీకు ఇష్టం లేకుంటే అప్పుడే వెళ్ళిపోయేదండి. అప్పుడు నీకు మా దాంట్లో నీకు నడవనప్పుడు ఎందుకు నువ్వు 10 సంవత్సరాలు బాగా బలిచి అప్పుడు నీ స్థాయి ఉండే, ఇప్పుడేముంది, ఎట్లా పోతున్నావు, ఎక్కడ పోయినావు, ఇవన్నీ వాషింగ్ పౌడర్ నిర్మా గాడానికి పోయినోళ్ళు వీళ్ళు. ఈట రాజేందర్ అట్లానే అయిపోయింది. ఎంతో మంది బీజేపీ అని కాదు, కాంగ్రెస్ అని, వీళ్ళందరూ తెలంగాణ ద్రోహులు అంటారు. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, మేము వేసిన భిక్షే కేసీఆర్ గెలవడానికి కారణం మాలాంటి వాళ్ళ అని చెప్తా ఉన్నాడు. అంటే కేవలం వాళ్ళు వేసే భిక్షతోనే కేసీఆర్ గెలిచిందని నమ్ముతారా? ఎట్లా నమ్ముతామమ్మా? కేసీఆర్ వీళ్ళు ఎట్లాంటి కుక్కలను నమ్మిండు. కుక్క అని కూడా అన్నా నేను, వేస్ట్. వీడు కుక్కలు అంటే కూడా కుక్కకు విశ్వాసం ఉంటుంది. వీడు గాడిదలు, పందులు. ఎందుకంటే నువ్వేంది వేసేది బిచ్చం దరిద్రుడా? నువ్వు బాబు కేసీఆర్ మీకు భిక్షం వేస్తే మీరు ఇక్కడ ఉన్నారు. నికాసైన ఉద్యమకారులు వాళ్ళందరినీ తీసుకొని వచ్చినట్టే ఇప్పుడు చాలా మంది ఉన్నారు. మేము ఇంతకుముందు ఛానల్లో కూడా చెప్పినా, మేము 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నాం. ఈ రోజు పార్టీ కోసము, ఒక పార్టీ అనుభవించకుండా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఇంకా ఉన్నారు తెలంగాణలో. నీ అట్లాంటి నమ్మక ద్రోహులు వెళ్ళిపోవడమే మంచిది. చీడ పురుగులు అంటున్న వీళ్ళు, చీడ పురుగులు అంటారు కదా, చెట్టుకు పురుగు పడితే ఎట్లా ఎంతైతే సర్వనాశనం, పంట నాశనం చేస్తారో అట్లాంటి వాళ్ళు. తెలంగాణ బాపు కేసీఆర్ గురించి మాట్లాడితే నాలుగే ఘోషిస్తా. గువ్వల బాలరాజ్ ఇన్ని రోజులు పార్టీలో ఉన్నారని చెప్పేసి ద్రోహులని చెప్పినా కానీ, మాకు తెలిసినా కానీ ఇంకా ఉన్నారు, ఇంకా మంది వెళ్ళిపోవాలి. వాళ్ళందరూ నాలుకేలు కోస్తా. బాపు గురించి, కేటీఆర్ అన్న, కవితక్క, హరీష్ అన్న గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు. ఉద్యమకారులు వాళ్ళు ఒక ఉద్యమంలో తీసుకొని పోయిండ్రు. అర్థమైందా? వీళ్ళందరూ ఏంటంటే అవకాశవాదులు. ఎందుకు పోతున్నావు? ఎందుకు నీకు ఇన్ని రోజులు అంత కష్టం ఉన్నప్పుడు గత 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే ఉన్న తర్వాత రిజైన్ చేసేది ఉంటే రిజైన్. ఈ రోజు నువ్వు ఓడిపోయిన తర్వాత నీ మీద ఏవో కేసులు రేవంత్ రెడ్డి గాడో మన మోదీ నుంచో బీజేపీ నుంచో ఒత్తిడి నుంచి వీడు అల్లకి వెళ్ళిపోయాడు. ఏం బీక్తాడు అంటే అల్లకి పోయి. ఆ రోజు ఫామ్ హౌస్ ఇష్యూ అప్పుడు కూడా ఈయన ప్రధానంగా ఉన్న వ్యక్తి కదా. కేసీఆర్ చూడమంటే పోతున్నా. కేసీఆర్ ఇప్పుడు బాయిల పడి సావమంటాడు. సస్తావా? ఇప్పుడు మోదీ వాడు చెప్తాడు నీకు
బాయిలవాడు సావు గువ్వల బాలరాజు అని చెప్తాడు. ఎవడు చెప్తే వాడు చేసే పని గులాంగిరి అంటారు. బాపు కేసీఆర్ అంటే 10 ఏళ్ళు ఉన్నప్పుడు బాపు కేసీఆర్ చెప్పిన ఈ మాటలన్నీ బయటికి రాకుండా ఈ రోజు నువ్వు బీజేపీలో ఇప్పుడు మోదీ మీద చెప్తాడు, రేపొద్దున రాహుల్ గాంధీ మీద చెప్తాడు. వీళ్ళందరూ అవకాశవాదులు. ఏ పార్టీ అయినా పర్లేదు, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ, పార్టీ లీడర్ అంటే ఒక నాయకుడు అన్నాడు ప్రజలకు పనిచేస్తాడు. ఒకరిని నమ్ముకున్నామంటే ఆ పార్టీకి పని చేసుకొని ప్రజలకు పని చేయను. అంతేగాని కేసీఆర్ చెప్తే కేసీఆర్ ఇంకేమైనా చెప్తాడు, నీ పెళ్ళాన్ని ఇడిచేయమంటాడు, ఇడిచేస్తావా? కేసీఆర్ రేపు పొద్దున మోదీ ఇడిచేయమంటాడు, ఇడిచేస్తావా? మోదీకి ఎట్లయినా పెళ్ళాం లేదు, నిన్ను కూడా ఇడిచేయమంటాడు, ఇడిచేస్తావా? ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఇంట్లో ఏదో బాధ ఉన్నదని అందులో పోయినావు కదా. 10 ఏళ్ళు నీకేం బాధ లేకుండే, ఏ కష్టం రాలేదు, బాగా బలిసి తిన్నావు, బిర్యానీ తిన్నావు. ఈ రోజు చిప్ప ఖాళీగా అనిపిస్తుంది, ఆడెత్తుకునే బిచ్చం ఎత్తుకునే చిప్ప ఖాళీగా అనిపిస్తుంది కాబట్టి బీజేపీలోకి వెళ్ళిపోయిండు. ఏదో స్కామ్లు చేసిండొచ్చు, ప్లాస్టింగ్ పౌడర్ నిర్మగాడానికి వెళ్ళిపోయిండు అలా, అంతే కదా. ప్రజలు అంత పువ్వు పెట్టుకొని వాడు చెప్పినాయని వినేంత స్థాయికి తెలంగాణ ప్రజలు లేరు. ఎఫెక్టా చెప్పుతోని కొడతా అని చెప్పిన ఇంకో ఛానల్లో కూడా దరిద్రం మాకు వీళ్ళంతా మా నెత్తి మీద దరిద్రం కూసబెట్టుకున్నట్టున్నది. తెలంగాణలో బాబు కేసీఆర్ ఇట్లాంటి వాళ్ళని కూర్చోబెట్టుకుండు కాబట్టి ఈ రోజు మేము ఓడిపోవడానికి కారణము. ఇట్లాంటి వేస్ట్ గాళ్ళు ఎంతమంది అయితే నమ్మక ద్రోహం చేసిండ్రో ఇంకా ఉన్నారు. అందరివి తీసి చిట్టాలు తీసి వాళ్ళు పోకముందే రిజైన్ చేపించేసారు, సస్పెండ్ చేయాలి. ఎందుకుంటారు స్కాములు చేసిన వాళ్ళందరినీ తీసి పారేసే బాబు కేసీఆర్. నేను ఇప్పుడు ప్రెస్ మీట్ తో చెప్తున్నా, ఎవడెవడైతే స్కాములు చేసిండు, ఎవరెవరైతే చెప్తున్న పార్టీలను కడుపులో పెట్టుకొని కూర్చున్నాడు ఆయన. నా పిల్లలు కదా అని చెప్పేసి కడుపున పెట్టుకొని సొంతం బిడ్డని జైలుకు పంపించింది ఇట్లాంటి మూర్ఖుల దిక్కించి. సొంతం బిడ్డ ఆయన ఏం చేయలేక సొంతం బిడ్డను ఆయన చేయలేకనే బిడ్డను పంపించారు. అట్లయినట్టు ఎప్పుడో పార్టీ చాలా మంది అంటున్నారట పార్టీ ఎందుకు మారుతారు, ఎందుకు తెలంగాణ కొట్లాడి తీసుకొని వచ్చుకున్నాం మేము. ఈ రోజు మాట్లాంటి వాళ్ళం ఎంతో మంది ఉన్నామమ్మా, బాధ అనిపిస్తుంది, కడుపు రగిలిపోతుంటది. ఇట్లాంటి వేస్ట్ గాలను అంటారు కదా సింహాసనం మీద కూర్చోబెట్టి ఇప్పుడు కుక్కల్లాగా ఉరికిపోతున్నారు. అర్థమైందా? ఇట్లాంటి గువ్వల బాలరాజులు వాళ్ళ బాలరాజులు ఎంతమంది పోతారు, దరిద్రం మాకు పోతారు. ఇప్పుడు కేటీఆర్ కనీసం నియోజకవర్గాల్లో కూడా అడుగు పెట్టనివ్వనంటున్నారు కదా నిన్న ఆయన. సవాల్ పోయి ఢిల్లీలో కూర్చో గువ్వల బాలరాజ్, మోదీ గారి చేతిలో పోయి గొళ్ళ పోయి కూర్చోమని చెప్పి ఇప్పుడు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. నీ అట్లాంటి వేస్ట్ గాన్లు ఎక్కడ పెడితే అక్కడ తిండి తిని వాళ్ళు తిన్న తల్లెలనే ఉంచే రకం గువ్వల బాలరాజు అట్లాంటి. ఇక ముందు ఉన్నోళ్ళు కూడా బిడ్డ ఖబర్దార్ మళ్ళా పోయి బయట పోయి అంటే సొంత తల్లిని బదనాం చేసి తండ్రిని బదనాం చేసేటోళ్ళు వీళ్ళు. 10 సంవత్సరాలు నీకేం కనిపించలేదు, వేరే పార్టీ కండు వేసుకోగానే ఇట్లాంటి అంటే ఊసర వెళ్ళి వీళ్ళు. ఊసర వెళ్ళి రంగు చేంజ్ అవుతుంది, ఏ చెట్టు మీద కూర్చుంటే దేని మీద కూర్చుంటే కలర్ చేంజ్ చేస్తారు. అట్లాంటి ఊసర వెళ్ళి కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా నేను అడుగు పెట్టనివ్వను ఏ నియోజకవర్గంలో కూడా. ఏదో ఒకటి నా మాటిను కేటీఆర్ కేసీఆర్ కవితక్కను ఎవరో ఒకటి తిడుతుంటే వాళ్ళకి ఏదైనా పుట్టగలుగుతారు, ఆడేమైనా తిండి పెడతారు, లేకపోతే తన్నీలో కొడతారు. కాంగ్రెస్ లైనా బీజేపీలైనా. కేసీఆర్ ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ ని తిడితేనే కదా రాహుల్ గాంధీ సీఎం అయిండు. ఈ రోజు వాళ్ళు తిడితేనే సీనియర్స్ అందరు ఎక్కడ పోయిండు సీనియర్స్ అందరు వాళ్ళని అందరినీ తొక్కుకుంటూ వచ్చిండు. వీడు కూడా ఏదో తొక్కుకుంటూ పోతా అని అంటుండు. ఏదో 4 మాటలు మాట్లాడితే హైలైట్ అయిపోతా, 4 మాటలు మాట్లాడితే ఈ రోజు బాపుకి అంటున్నారు కదా తిన్న తల్లిలో బాపు కేసీఆర్ కేటీఆర్ ఇంకా రేపొద్దున ఇంకెవరు ఇంకిద్దరు ముగ్గురు ఉన్నాము అట్లాంటి వాళ్ళని తిడతారు. ఖబర్దార్ ఖతం చేసేస్తారు తెలంగాణలో బిడ్డ. మంచి గొడ్డుపాకారం తిన్నోళ్ళం మేము. నువ్వు అనుకుంటున్నావు నీ ఎంబడేదో 4 చెంచాగాలను తిప్పుకుని ఎన్ని రోజులు తిరుగుతారు, ఇంకా 3 ఏళ్ళు ఉన్నారు చూద్దాం మళ్ళీ ఎక్కడ పోతావు ఎక్కడ ఉంటావు ఎండ్లకు వస్తావో చూస్తాను. ఇంకా అవకాశవాదులు ఉన్నారు, ఖచ్చితంగా బీజేపీలోకి చేరికలు ఉంటాయని గోవల్ రాజు ఒక హింట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ నిజంగా అదే పరిస్థితి వస్తే ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళే పరిస్థితి ఉంటే ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి? మా పరిస్థితి మాకు శుద్ధి అయిపోతాం మేము, మళ్ళా కొత్తదనం వస్తుంది, బాయిలో ఊటొస్తుంటది. తెలుసు కదా మీకు కొత్త అనేది ఉన్నది. ఇప్పుడు మేము చెప్పినాం కదా అవకాశవాదులు ఎంతమంది పోతే ఎంతమంది ద్రోహులు ఉన్నారో వెళ్ళిపోండి. ఈ శ్రావణ మాసంలోనే ఓన్రి శ్రావణ మాసం ఉన్నది, ఇంకా 10 రోజులు. ఎంతమంది పోతారో అంతమంది ఓన్రి. చాలా మంది ఉన్నారు, 60 లక్షల మంది మనం నికాసంగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి దొంగలు పోతే పీడా పోతుందని చెప్తారు. కొత్త వాళ్ళకి అవకాశం కాదు, పని చేయడానికి ఉంటది అవకాశాలు. ఇట్లా నమ్మక ద్రోహం ఉన్న వాళ్ళకి ఎంతమంది పెట్టుకున్నా వేస్ట్. ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు భయపడిపోతారు ఈ మాటలు ఇంతే కూడా, ఎందుకంటే సంపాదించుకోరు. నేను అదే చెప్తున్నా, 10 ఏళ్ళు బాగా సంపాదించారు. ఏమేమి కేసులు పెడతామన్నారో ఏమేమి కథలు అయినాయో వాళ్ళ లోపల కథలు ఎవరికి తెలియదు, బయట పడతాయి. ఇదే గువ్వల బాలరాజు ఒక 1 ఇయర్ తర్వాత ఏం మాట్లాడతాడో ఇదే ప్రెస్ మీట్ లో నేను మాట్లాడతాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం. ఓకే.